వంకాయ ఏంటి వెరైటీగా ఉంది. గుర్తుందా? గుత్తొంకాయ. వంకాయ టేస్ట్ వండర్ఫుల్ గా ఉంటుంది కాబట్టి వెజిటేబుల్స్ కే కింగ్ అయిందండి. వెరైటీలు ఎక్కువైపోయి వంకాయని పక్కనెట్టేసాం గానీ వారంలో ఒక్కసారైనా వంకాయ తినాల్సిందే అనే వాళ్ళు ఉంటే కామెంట్ చేసేయండి. వండేద్దాం. ముందుగా శుభ్రం చేసుకున్న లేత వంకాయలకి చూపిస్తున్నట్టుగా నాట్లు పెట్టుకుని పుచ్చులు చెక్ చేసేసుకున్నాక ఉప్పేసుకున్న నీళ్ళలో వేసేసుకుని పక్కనెట్టేసుకోండి. ధనియాలు, జీలకర్ర, చెక్క, లవంగం, యాలక్కాయతో పాటు అల్లం, వెల్లుల్లి, నానబెట్టిన పచ్చిశనగపప్పు, నానబెట్టిన గసగసాలు, వేపి పొట్టు తీసిన పల్లీలతో పాటు కొబ్బరి ముక్కలు వేసుకుని కొంచెం ఉప్పు, పసుపు, కారం, ఉల్లిపాయ ముక్కలు వేసుకుని మెత్తగా మిక్సీ పట్టేసుకున్నాక నాట్లు పెట్టుకున్న వంకాయల్లో చూపినట్టుగా స్టఫ్ చేసేసుకుని గిన్నెలో కరేపాకు వేసుకున్నాక వంకాయలు కూడా సర్దేసుకుని 2 నిమిషాల పాటు అటు ఇటు మగ్గించేసుకున్నాక మిగిలిన మసాలాను కూడా వేసేసుకుని పైకి తేలేంత వరకు వేపేసుకున్నాక కప్పు నీళ్లు, నానబెట్టుకున్న జీడిపప్పును కూడా వేసుకుని సిమ్లోనే నూనె పైకి తేలేంత వరకు మగ్గించేసుకున్నాక ఆకరణ కాస్త కొత్తిమీర చల్లుకుని వేడివేడిగా ఉన్నప్పుడే అన్నలో కలుపుకుందంటే ఉండదనే గుండెలోని గదులన్నీ గుత్తొంకాయ గుమగుమలతో గుబాలించాల్సిందేనండి.